ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి శక్తిగల నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈరోజు దేవుడు మనందరికీ అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానము. నేను చెప్పియున్నాను, దాని నెరవేర్చెదను, ఉద్దేశించియున్నాను, సఫలపరచెదను. యెషయా గ్రంథము 46వ అధ్యాయం 11వ వచనం. ప్రియులారా, ఈ శ్రేష్టమైన మంచి వాగ్దానం మన పరలోకపు తండ్రి తన బిడ్డలమైన మనందరి ఎడల నెరవేర్చి మనల్ని బహుగా ఆశీర్వదించిన గాక. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరుడా, ఏదైతే దేవుడు నీతో చెప్పాడో, దేనినైతే నీ ఎడల ఉద్దేశించి ఉన్నాడో వాటన్నిటిని నెరవేర్చుతానని, సఫలపరుచుతానని నీతో చెబుతున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, గడిచిన దినములలో నువ్వు నీ జీవితంలో దేవుని వాగ్దానాలు నెరవేరలేదని, మేలులు నీ జీవితంలో జరగలేదని బాధపడుతున్నావా? నీ ఉద్యోగ విషయంలో, నీ వ్యాపార విషయంలో, నీ ఆరోగ్య విషయంలో, నీ కుటుంబంలో, నీ బిడ్డల ఎడల గొప్ప కార్యాలు, మేలులు జరిగితే బాగుండు అని ఆశపడుతున్నావా? నీ భారములు, నీ యొక్క కృంగుదల, నిరుత్సాహాల నుండి, నీ వేదనలు, భయాల నుండి విడుదల పొందాలని కోరుతున్నావా? ప్రియ విశ్వాసి, దేవుడు నీ కొరకు తన సహాయాన్ని పంపుతున్నాడు. నేను చెప్పిన దానిని తప్పకుండా నెరవేర్చుతానని, నేను నిర్ణయించిన దాన్ని నెరవేర్చుతానని దేవుడు ఈ సమయాన నీతోనే చెబుతున్నాడండి. ప్రియ సహోదరి సహోదరుడా, ఆ దేవుని యోచనలు ఎవ్వరూ ఆపలేరు. ఆయన చెప్పిన మాట తప్పకుండా మనందరి జీవితాలలో నెరవేరుతుందండి. మనుషులు మారినా, పరిస్థితులు మారినా దేవుడు మారడండి. ఈనాడు నీ జీవితంలో ఏ కార్యాలను చెయ్యాలో వాటన్నిటినీ ముందుగానే ప్లాన్ చేశాడు దేవుడు. ప్రతిదీ నీ కొరకు సిద్ధపరిచి ఉంచినాడు. ఈనాడు మనకు తగిన జ్ఞానం లేదని, తెలివి బలం లేదని, బలహీనులమని, తృణీకరించబడిన వారిమని, ఎన్నిక లేని స్థితిలో ఉన్నామని ఆ దేవునికి తెలుసండి. అయినప్పటికీ తన గొప్ప కార్యము మన పట్ల జరిగించాలని దేవుడు ఎంతగానో ఉద్దేశించి ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని మాట ఎప్పుడూ విఫలమవ్వదు. మనుషులైతే మాటలిచ్చి ఆ మాటను తప్పిపోతారు, చెప్పింది చెయ్యరు. కానీ దేవుడు చెప్పిన మాట తప్పకుండా జరిగించుతాడు. కాస్త ఆలస్యం అవ్వొచ్చు, కష్టం అనిపించొచ్చు, కానీ ఖచ్చితంగా దేవుని మాట నీ జీవితంలో నెరవేరుతుందండి. ఈనాడు నీ జీవితంలో ఎన్నో సమస్యలు, గందరగోళ పరిస్థితులు, కలవరపడే సందర్భాలు ఉండొచ్చు. అయినప్పటికీ నువ్వు ఏమాత్రం భయపడొద్దు. దేవుడు మొదలు పెట్టిన ప్రతి పనిని నీ ఎడల సంపూర్తి చేస్తాడు. ప్రియ విశ్వాసి, దేవుని మాటను నమ్ము. ఆయన కార్యాలు యందు విశ్వాసముంచు. దేవుని వాగ్దానాలు